హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఓటర్ల మార్పులు చేర్పులు బదిలీలు 2 రోజుల విచారణ చేసి సమర్పించాలి। తహసీల్దార్ ఈ రమాదేవి ఓటర్ల మార్పులు చేర్పులు 2 రోజుల్లో పెండింగ్ అప్లికేషన్లు విచారణ చేసి అప్లికేషన్లు పూర్తి చేయాలని బిఎల్ఓలకు సైదాపురం మండలం తహసీల్దార్ ఈ రమాదేవి సూచించారు। సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా బిఎల్ఓలు తహసీల్దార్కు బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బిఎల్ఓలు ఆన్లైన్లో ఉన్న ఓటర్ అప్లికేషన్లు 2 రోజుల్లో పక్కాగా రికార్డులను పరిశీలించి పెండింగ్ క్లియర్ చేయాలని కోరామన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు పాల్గొన్నారు। మారుతూ ఉంటాం క్లైమ్స్ అప్రూవల్ ఏమంటే 6A అప్రూవల్ కాదు, లేదంటే 6Aలో వీసా పాస్పోర్ట్లో ఉన్న ఒక పోలింగ్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది। కానీ బిఎల్ఓ స్టాండ్స్ బై కరెక్ట్గా అడిగేసరికి వాళ్ళు అయినాక దగ్గర మేము కొద్ది రోజులు అయితే చూస్తాం అనేసి అట్లా కాకుండా రెలవెంట్గా ఉంటే సరిపోతుంది। 7 అయితే అట్లాగే 7లో మామూలుగా ఒక 6 కేసెస్లో మా డెత్స్ కాకుండా మైగ్రేషన్ షిఫ్టెడ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఉంటాయి కదా। ఈ సైదాపురం మండలంలో మన మండలంలో ఉన్న బిఎల్ఓ అందరికీ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది। ఈ మీటింగ్లో మనకి పెండింగ్లో ఉన్న క్లైమ్స్ 6 కానివ్వండి, 6A, 7, 8 క్లైమ్స్ త్వరితగతిన ఎంక్వైరీ చేసి వాళ్ళ ఒక నివేదికను సమర్పించమని చెప్పి తెలియజేయడం జరిగింది। ప్రతి క్లైమ్ కూడా క్లారిటీగా మొత్తం ఎవిడెన్స్లు మొత్తం కూడా పక్కాగా పెట్టి మాన్యువల్ ఫైల్స్ త్వరగా ఇవ్వమని చెప్పి 2 డేస్లో అలా ఇవ్వమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది। దీని మీద వాళ్ళు మనకి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఈఆర్ఓ గారికి పంపించి ఈఆర్ఓ అప్రూవల్ చేసి ఈరోలో అప్డేట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం। ఉద్యోగులు మానసిక ఆరోగ్య ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం, డాక్టర్లు అవగాహన, జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఉద్యోగులు సర్వే, గ్రామాల అభివృద్ధి పనులు నిత్యం తలమునకలై ఒత్తిడితో ఆరోగ్యాలు కాపాడుకునేందుకు జిల్లా పరిషత్ సిఇఓ, డిప్యూటీ సిఇఓ ఆదేశాలతో ఫిజియోథెరపీ, వ్యాయామం సూచనలపై అవగాహన సైదాపురం కమ్యూనిటీ భవనంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ, వ్యాయామం ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమన్నారు। మన మండలం చాలా బాగా పనిచేస్తుంది। ఇక్కడ కూడా ఇప్పుడు కూడా సచివాలయ స్టాఫ్ని సర్గానే చేస్తారు। కానీ దీంట్లో ఏంటంటే సైదాపురం మండలం అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ రకంగా మేము అదృష్టవంతులు మాకు బాగా కోఆపరేట్ చేస్తూ దానికి అలాగే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే కాబట్టి ఎందుకు చెప్తారంటే మీరు భయపడి ఏమాత్రం జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని స్టార్ట్ చేసేసారు। అక్కడ ఒక్కటిగా స్టార్ట్ అవుతాం। అలాగే ఉన్నారు సార్ క్లాప్స్ అందరూ కూడా। సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన సైదాపురం మండలంలో జరుగుతున్న సర్వే పూర్తి చేయటంలో మొదటి స్థానంలో నిలిపినందుకు సైదాపురం మండలం పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎంపీడీఓను శాల్వాతో సత్కరించింది, అభినందనలతో ముంచెత్తారు। ఈ సందర్భంగా ఆయన సమయస్ఫూర్తితో సకాలంలో సర్వేను పూర్తి చేయటంలో ఆయన చూపిన శ్రద్ధ, కృషితోనే తామంతా దృష్టి పెట్టి పనిచేశామని ఉద్యోగులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు।
ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిర్వహణలు కష్టతరంగా మారింది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా రకాల సర్వేలు చేస్తూ అసలు పంచాయతీ పాలనని కొంచెం పక్కకు తప్పించేసి ఈ సర్వేల మీదనే ఎక్కువ దృష్టి పెట్టిన దానివల్ల పూర్తిగా అటు ఇంటి పనులకు సంబంధించి కానీ, అలాగే చెత్త సేకరణ కానీ, ఎలిజిబిలిటీ స్కీమ్ నిర్వహణ కానీ ఇవన్నీ కూడా అటు అన్ని విధాలుగా చేయలేకపోతున్నాము. సో దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శుల యూనియన్ కోరిక మేరకు మా ఎంపీడీఓ గారికి ఒక విన్నపత్రం సమర్పించి తమ ద్వారా ఈ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందా కోరుతారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు సింహ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధిలో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవిందనామ స్మరణతో చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిల్లకూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల వేగాన్ని స్పీడ్ గన్ ద్వారా పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలోని భాగంగా ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తారో, స్పీడ్ లిమిట్ దాటి ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి స్పీడ్ గన్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ఫ్యాట్ అండ్ నాన్ ఫ్యాట్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఎస్పెషల్ హైవేస్లో. అండ్ వివిధ రకాల డ్రైవింగ్ లైక్ ఏమంటారు స్నేక్ డ్రైవింగ్ కానీ, ట్రబుల్ డ్రైవింగ్ కానీ, లైక్ సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటివి చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. అండ్ ఈ స్పీడ్ గన్ ద్వారా ఎవరైతే స్పీడ్గా వెళ్తారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ వెళ్తుంది ఇంత ఫైన్ కట్టాలనేసి. సో దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేర్ చేయండి, తర్వాత హెల్మెట్ యూజ్ చేయండి, సెల్ ఫోన్ మాత్రం వాడకండి. చాలామంది తాగి డ్రైవ్ చేస్తున్నారు, అలాంటి ఎవరిని ఐడెంటిఫై చేస్తే మాత్రం వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయి. ఇంతకుముందు ఫైన్ వేసి పంపించేవాళ్ళం, ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కోర్టు ముందు పరుస్తున్నాము. సో దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నందుకు కోరుతున్నాం. ఇవన్నీ సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ సార్ ఆదేశం మేరకు ఇవన్నీ పాటిస్తున్నాము. సో దయచేసి ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కోట్ల రూపాయల సంపాదనలో లేని సంతృప్తి నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఉంటుందని ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్దూం మొహీద్దీన్ అన్నారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఎంఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 786 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఎంఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 786 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మగ్దూమ్ మొహియుద్దీన్ మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు. మే 3న నిర్వహించనున్న ఉచిత ఖాత్నా కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, భాస్కర్ గౌడ్, జమాలుల్లా, షబ్బీర్, అన్వర్, మౌలానా, షేక్ మస్తాన్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం అయితే ముస్లింల ప్రకారం, హిందూ అయితే హిందూ ధర్మం ప్రకారం, క్రైస్తవులు అయితే క్రైస్తవ వారి ధర్మ ప్రకారం వారి అన్నింటినీ నిర్వహించాడు. నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మరి ఇందులో భాగస్వాములు అయినటువంటి అంటే ప్రతి ఒక్క మహమ్మదీయుని ఒక అంతిమ సంస్కారంలో మరి ఆయన జనానికి నమాజ్ చదివించడం అయితేనేమి, ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం అయితేనేమి, అదేవిధంగా యుద్ధాన్ని జన్మతరగడే ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆయన మన ముందు లేరు. కానీ ఆయన మొదలు పెట్టుకున్నటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రతిరోజు నిరుపేద ఎవరైతే నిరుపేద నిరాశ్రయులు ఉన్నారో మరి వారి కుటుంబాలకు ఒక నెల సరఫరా రేషన్ ఇవ్వడం అయితేనేమి, రంజాన్ సందర్భంలో రంజాన్ తోఫా కిట్లు ఇవ్వడం అయితేనేమి, అది అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇన్షాల్లా ఈ తారీఖు వారు మరి అదే నూరు సంస్థల సంస్థ వారు కూడా ఈ సంవత్సరం కూడా వారికి ఎవరైతే వారి పేర్లు నమోదు చేసుకుంటారో వారి అందరూ కూడా ఈ రంజాన్ పండుగ తోఫా కిట్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక రకంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడము నిజంగా చాలా గొప్ప విషయము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆయుష్ని ప్రసాదించాలి, మరి వారికి ఇంకా ఇంకా ఎక్కువ స్థాయిలో చేసేటటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఎంతో శ్రమపడి మగ్దూమ్ గారి పాదపేరిట ఈ స్వచ్ఛత కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ అని, దాంట్లో మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరూ ప్రతి ఒక్కరూ సేవా తత్పరులు. ఎప్పుడేం చేయాలి సొసైటీకి, వాళ్ళ కుటుంబాన్ని కాకుండా బయట ఉండే ప్రజలకి ఎటువంటి సహాయం చేయగలగాలి అనే అవగాహనతో ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా రంజాన్ నెలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పది. ఎందుకంటే రంజాన్ కాకుండా మిగతాప్పుడు ఒకసారి పుణ్యం వస్తే రంజాన్ నెలలో ఏ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా చేసినా కూడా 70 వంతులు మాకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి తోచిన సహాయం చేసి మీరు కూడా పుణ్యం సంపాదించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ పవిత్ర రంజాన్ మాసంలో చీరల పంపిణీ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమము. ఎందుకంటే ఈ మాసంలో జకాత్, ఫిత్రా అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం ఇవ్వాలి. అటువంటి కార్యక్రమంలో భాగంగా నేను ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తాను ప్రవేశించడం. ఇటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మా ఈశ్వర తరఫున మమ్మల్ని పిలిచినందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన ఈరోజు చాలా శుభ్రం. ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి గత 16 ఏళ్ళుగా శ్రీకారం చుట్టి ఈరోజు 786 మంది ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. మహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మగ్దూమ్ మొహియుద్దీన్ గారు ఎంతో గత 16 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించడం గొప్ప విషయం.
ఈరోజు మనం చూస్తున్నాము ఈ భారతదేశంలో పేదలు మరింత పేదరికంలో దారిద్ర్యంలో మగ్గుతున్నారు. అలాగే ధనికులు మరింత ధనవంతులై కోట్లకు కోట్లు చేస్తున్నారు. ఇది ఈ భారతదేశ కేంద్ర పాలకుల విధానాల వల్ల. చిల్లకూరు మండలం రెట్టపల్లి వెళ్లే రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. పోటుపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి కాళహస్తి నుండి గూడూరుకు వస్తుండగా మోటార్ బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రక్క ఐజీఎం ఎమర్జెన్సీ ఎస్వైఎస్ బాక్స్ దిమ్మెను ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గూడూరు డీఎస్పీ గీత చిల్లకూరు ఎస్ఐ సురేష్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని అడవి కాలనీ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్ కి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా నాయి బ్రాహ్మణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం గూడూరు నూతన కమిటీని ఎన్నుకున్నారు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నాయి బ్రాహ్మణులు అండగా ఉన్నారని, నాయి బ్రాహ్మణులు అభివృద్ధికి టీడీపీ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ రోజు గోపాల్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, అందరం పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ మస్తాన్, గురునాథం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం గారి జన్మదిన వేడుకలు గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గూడూరు టౌన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు అందరూ కలిసి విజయవంతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది. అలాగే ఈరోజు గూడూరు టౌన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీగా ఎన్నుకోబడి ఇవాళ అధ్యక్షులుగా మంగళపూరి గోపాల్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా మంగళంపాటి ప్రతాప్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా నిర్మానూరు శ్రీనివాసరావు గారు, అలాగే కోశాధికారిగా శ్రీనివాసులు గారు, అలాగే ఆంజనేయులు గారు, అలాగే అందరూ నూతన కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ శాంతారాం గారి పుట్టినరోజు శుభ సందర్భంలో నూతన కమిటీ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే కమిటీ సభ్యులు మరియు నాయ బ్రాహ్మణ సోదరులందరూ కలిపి శాంతారాం గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే ఇవాళ మన ఎమ్మెల్యే గారికి, గూడూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాయ బ్రాహ్మణుల్ని ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా, ఏ రోజు గూడూరు నియోజకవర్గ నాయ బ్రాహ్మణులు వస్తే దగ్గరుండి ప్రతి ఏ విషయం ఉన్నా కూడా మాకు సహకరించేవాళ్ళు. ఈ నాయ బ్రాహ్మణ సాధికార సమితి అనేది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మనము ఈ గూడూరు నియోజకవర్గంలో నాయ బ్రాహ్మణ సోదరుల్ని కమిటీ మెంబర్లుగా తీసుకుని సాధికార సమితిలోకి ఒక పాంప్లెట్ రూపంలో నియోజకవర్గం మొత్తం ప్రతి నాయ బ్రాహ్మణ డోర్ టు డోర్ తిరిగి
ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కూడా జరిగింది. నాయబ్రాహ్మణులు గూడూరు నియోజకవర్గంలో పార్టీకి మరియు ఎమ్మెల్యే గారు నాయబ్రాహ్మణులకు అండగా ఉండటం కూడా ప్రతి విషయంలో కూడా నేనున్నానని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు. అదేవిధంగా మాకు ఏ పదవులు ఉన్నా కూడా ముందుండి మీకు వచ్చే తమాషా ప్రకారం పదవులన్నీ కూడా ఇస్తానని చెప్పి మాకు భరోసా ఇస్తున్నారు. దేవాలయాల్లో అయితేమి ఏ కమిటీల్లో అయితేనేమి కూడా మాకు అవకాశం కల్పిస్తానని చెప్పి చెప్పున్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యేకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డులో పట్టణ సిఐ శేఖర్ బాబు వాహనాలను తనిఖీ చేశారు. లైసెన్స్లు లేని పలు వాహనాలకు అపరాధ రుసుము విధించారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం తాగి వాహనం నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.